విశ్వం సెకండ్కు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనలను ప్రారంభించిన వ్యక్తి ఎవరు? విశ్వం యూనివర్సల్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అనే అర్థం. విశ్వం సెకండ్కు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. విశ్వంలో సూర్యుడు, నక్షత్రాలు, నక్షత్ర వీధులు, గ్రహాలు మరియు ఉపగ్రహాలు ఉన్నాయి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీనిని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. ఇతడు టెలిస్కోప్ని తయారు చేశాడు. దీని ద్వారా ఆకాశాన్ని మొదటిసారి పరిశీలించినప్పుడు ఎన్నో వింతలు గెలీలియోకి కనిపించాయి. సౌర కుటుంబం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? సౌర కుటుంబంలో సూర్యుడు మరియు 8 గ్రహాలు ఉన్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు, ఉల్కలు ఉన్నాయి. సౌర వ్యవస్థ 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఇందులో మెర్క్యూరీ, వీనస్లకు ఉపగ్రహాలు లేవు. జూపిటర్ గురుగ్రహం పెద్ద గ్రహం. దీని తరువాత పెద్ద గ్రహం శని. భూమి పరిమాణంలో 5వ పెద్ద గ్రహం. సూర్యుని నుంచి దూరంలో మొదటి గ్రహం బుధుడు, 2వ గ్రహం శుక్రుడు, 3వ గ్రహం భూమి. సూర్యుడు భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది? సూర్యుడు భూమి కంటే 1.3 మిలియన్ల రెట్లు పెద్దది. సూర్యుని ఉపరితలం పైన 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్య కేంద్రకం వద్ద 1,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యకాంతి భూమిని చేరటానికి 8 నిమిషాల సమయం పడుతుంది. సముద్ర ప్రవాహాలు భూభ్రమణం వలన ఏర్పడుతున్నవా లేక భూ పరిభ్రమణం వలన ఏర్పడుతున్నవా? భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,365 కిలోమీటర్లు. భూభ్రమణం రొటేషన్. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. దీని వలన కలిగే ఫలితాలు పగలు మరియు రాత్రులు ఏర్పడతాయి. భూమి వేగంగా తిరగడం వలన ఉత్పత్తి అయ్యే శక్తి వలన కొరియాలిస్ ప్రభావం ఏర్పడుతుంది. అలాగే సముద్ర ప్రవాహాలు ఏర్పడతాయి. భూభ్రమణం వలన కలిగే ఒత్తిడి వలన గాలులు వీచే దిశలలో మార్పులు ఏర్పడి వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయని. ఇది పోటుపాట్ల ఏర్పాటుకు మరియు గ్రహం యొక్క భౌతిక రూపాన్ని ఆకృతి చేయడానికి కూడా దోహదపడుతుంది. భూ పరిభ్రమణం రెవల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఒకే అక్షంలో సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ 23.5 డిగ్రీల కోణంలో వంగి తిరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ 23.5 డిగ్రీల కోణంలో వంగి తిరగటం వల్ల 6 నెలల కాలం ఉత్తర ధ్రువంలో వెలుగుగాను 6 నెలల కాలం దక్షిణ ధ్రువంలో చీకటిగాను మారుతూ ఉంటుంది. ఈ తేడాల వల్ల మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి. అలాగే భూమి పరిభ్రమణం శీతోష్ణ స్థితులను ప్రభావితం చేస్తుంది. అంటే ఋతువులు ఏర్పడడానికి గల కారణాలు 2 అన్నమాట. అవి ఒకటి భూమి సూర్యుని చుట్టూ తిరగడం, అలాగే భూమి 23.5 డిగ్రీల కోణంలో వంగి తిరగడం. భూమి పరిభ్రమణం వల్ల పగలు మరియు రాత్రి సమయాలలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి. అలాగే విషవత్తులు ఏర్పడతాయి. ఇంకా అయనాంతాలు కూడా భూమి పరిభ్రమణం వలననే ఏర్పడతాయి. ఆర్బిట్. సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని కక్ష లేదా ఆర్బిట్ అని అంటారు. ద ప్లేన్ ఆఫ్ ద ఆర్బిట్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకే తలంలో తిరుగుతూ ఉంటుంది. దీనినే కక్ష తలం లేదా ద ప్లేన్ ఆఫ్ ద ఆర్బిట్ అని అంటారు. స్కేల్డ్ ఓవల్ పాత్. భూమి కొంచెం పక్కకు ఉన్న వృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక భూమి సూర్యుని చుట్టూ గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది.